మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు మరి కానానుకు చేరేంత మట్టుకు మన్నాను భుజిస్తూ వెళ్ళారు కదా, మోషే ప్రార్థన అన్నమాట. అదేవిధంగా యెహోషువ మరి సూర్యచంద్రులను ఆపాలి అని ప్రార్థించినప్పుడు ఆ సృష్టి క్రమాన్ని ఆ దేవాది దేవుడు ఆపాడు కదా. ఈ సృష్టి క్రమాన్ని ఆపగలిగే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది. మనకందరికీ తెలిసిన విషయమే. మరి దేవుడు చేసే డ్యూటీ అది. మరి ఆయన డ్యూటీని ఆపగలిగే శక్తి యెహోషువ పొందాడు. యెహోషువ అనే కాదు దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా హక్కు ఇచ్చాడు దేవుడు. అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మరి దేవుని సేవకురాందరూ చేయడం మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా నీవు నేను మనమందరము ప్రార్థించినప్పుడు ఈ సృష్టి క్రమము ఇప్పటికీ కొన్ని సందర్భాలలో దేవుడు ఆపుతున్నాడు. అది గ్రహించాలి మనం. ఈ వర్షాలు పడాలి అని అన్నప్పుడు దేవుడు వర్షాలను ఇస్తున్నాడు. వద్దు ప్రభువా, వర్షాలను బట్టి వరదలు పొంగి పొర్లి మరి జనాలు నష్టపోతున్నారు, వర్షాలను ఆపేయండి ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు వర్షాలు ఆగిపోతున్నాయి. దేవుడు మన కొరకు కూడా సృష్టి క్రమాన్ని నిలిపివేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఇది గమనిస్తున్నాము మనం. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను పరిశీలించి చూడడం నేర్చుకుందాం. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించుగాక. ఆమేన్.